హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్ మాస్టర్లో మీ ఫొటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ సాంగ్తో వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 1:1 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 సెకండ్లు ఉండాలి. డిఫాల్ట్ ట్రాన్స్లేషన్ డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ ఉండాలి. 3.5 సెకండ్స్ 1 సెకండ్స్ ఉండాలి. ఇవి రెండు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి ఇక్కడికి మంచి మంచి ఫొటోస్ అయితే కొన్ని తీసుకుందాం. ఇప్పుడు ఫోటో 1 2 3 4 ఇలా మొత్తం ఎన్ని ఫొటోస్ ఉంటే మీ దగ్గర మీకు నచ్చిన మొత్తం ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇక్కడికి నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేయండి. చేసి పైన ఇంటూ మార్క్ ఏమైనా వచ్చిన ఫోటోలు వస్తే డిలీట్ చేద్దాం. ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా మిడిల్లోకి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. మళ్ళీ ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్, మళ్ళీ 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి జూమ్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి 2 ఫింగర్స్ పెట్టి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ ఇదే ఫోటో అడ్జస్ట్మెంట్ సాచురేషన్. సో మీకు కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, నేను వాడుతున్నది 7.0 కైన్ మాస్టర్. చాలా బాగుంది. నేను డైరెక్ట్గా ఇవ్వడానికి నాకు పర్మిషన్ లేదు, కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. మీకు కావాలంటే ఎక్కడుందో చెప్తాను వినండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ మహీ టెక్ ఇన్ఫో టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. కింద జాయిన్ అని ఉంటుంది. ఫస్ట్ జాయిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు ఆ పోస్ట్ అనేది చూపిస్తుంది. మే 6వ తారీఖు 2023 మొదటి పోస్టే ఉంటుంది. చూడండి, నేను వాడుతున్నది మీకు ఇచ్చాను. చాలా చాలా బాగుంది. మంచి కైన్ మాస్టర్. నో ల్యాక్స్, సూపర్ ఉంది. 4K సపోర్ట్ చేస్తుంది. మనకైతే ఎక్సలెంట్ వర్కింగ్. అందుకోసమే చెప్తున్నాను. అర్థమైంది కదా? సో చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అబ్బా సూపర్ అని, నైస్ అని, అసమ్ అని పెట్టి మీరు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందన్న కూడా ఒక షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే మన ఛానల్కి అయితే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. మీ వల్ల హెల్ప్ అవుతుంది. నా రిక్వెస్ట్. ఓకే, ఫోటోలు అయితే పెట్టాం కదా, ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. వీటికి ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు పైన స్టోర్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. స్టోర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్ అనే కేటగిరీ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అర్బన్ రెడ్ అనే ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇది అర్బన్ రెడ్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మీకు ఇది లిస్ట్లోకి వస్తుంది. చూడండి, ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ది. ఓకే, మళ్ళీ 2వ ప్లస్ బాక్సు, మళ్ళీ అర్బన్ రెడ్ 2వది, మళ్ళీ 3వ ప్లస్ బాక్సు అర్బన్ రెడ్ 3వది, 4వది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్రతి ఫోటో ఉన్న మధ్యలో ఉన్న బాక్స్కి ఒక యానిమేషన్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి గుర్తుంచుకోండి. ఫోటోకి మధ్యలో ఈ బాక్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అర్బన్ రెడ్లో పెట్టండి. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి. సింపుల్. ఇలా ప్రతి ఫోటోకి పెడుతున్నాను చూడండి. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెడదాం. సింపుల్ ప్రొసీజరే. బాక్స్ని క్లిక్ చేస్తే ఇది చూపిస్తుంది. స్టోర్లో ఉంటుంది మీకు అర్బన్ రెడ్ అనే కేటగిరీ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ఓకేనా పెట్టేసేయండి. ఈ విధంగా లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి, ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయండి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సపోర్ట్ చేసే క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. ఓకే, నాకు ఎక్కువ క్వాలిటీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ క్వాలిటీ పెట్టాను. దీన్ని తీసుకెళ్ళి మనమైతే మిగతా వీడియో అయితే క్రియేట్ చేద్దాం. సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను. న్యూ ప్రాజెక్టు 9:16 క్రియేట్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఒక 35 సెకండ్స్ అబోవ్ పెట్టుకుంటాను. తర్వాత కట్ చేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్కి వచ్చాను.
ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ యొక్క వీడియోని, గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఆ ఫోల్డ్ కనపడే వరకు అడ్జస్ట్మెంట్ చేయండి నీట్గా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీ దగ్గర ఏదైనా సాంగ్ ఉంటే తీసుకోండి, లేకపోతే నేను ఇచ్చిన వీడియోని తీసుకోండి, సాంగ్ వీడియోని. ఓకేనా, ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్నే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని పైకి పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇలా చేసి కొంచెం పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా ఇక్కడికి పెట్టుకొని ఇలా కొంచెం పెద్దగా చేయండి. ఇలా చేసేయండి. చేసేసారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఫొటోస్ మీకు నచ్చిన ఒక మంచి పిక్ని, ఇందాక పెట్టిందైనా నార్మల్దైనా ఒక ఫోటోని తీసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చిన్నగా చేయండి. ఫోటోని ఇందులోకి పెట్టండి. ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నారు కదా, ఇదే ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చేశారు కదా, ఇప్పుడు ఈ మ్యూజిక్ ఎక్కడైతే ఉందో చూడండి. ఆ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న బ్లాక్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెక్స్ట్ పిఎన్జీని లవ్ యూ స్వీట్ హార్ట్ అనేది అది ఇక్కడికి తీసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లవ్ సింబల్ని ఇక్కడికి తీసుకోండి. చిన్నగా చేయండి. చేసి కొంచెం పెద్దగా చేద్దాం. తీసుకొచ్చి ఇక్కడికి ఇందులోకి సెట్ చేద్దాం. ఇందులోకి పెట్టాను. ఇంకొంచెం చిన్నగా చేద్దాం. అందులో పెట్టి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. మళ్ళీ ఇదే క్లిక్ చేస్తే 3 డాట్స్ డూప్లికేట్. ఈ డూప్లికేట్ని చివరి పట్టుకొని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెడతాను. ఈ ప్లేస్లోకి పెట్టాను. బాగుంది. ఓకే, ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఫ్లవర్ ఇమేజ్ని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫ్లవర్ పిఎన్జీని ఇలా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. ఇక్కడికి పెట్టండి. ఇలా ఇక్కడికి పెట్టండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు మళ్ళీ ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. చూడటానికి బాగుంటుంది. స్పెషల్ అట్రాక్షన్. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియో అనొచ్చు అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. వస్తుంది. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను లైటింగ్ స్క్రీన్ చేద్దాం. బాగుంటుంది. స్క్రీన్ ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క వైట్ కలర్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.